మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి బుల్లితెర నటులు ఏర్పాటు చేసుకున్న రేవ్ పార్టీ వివాదం రేపుతోంది. బిగ్ బాస్ షో ఫేమ్ మహబూబ్ షేక్ తో పాటు పార్టీ ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన తోటి స్నేహితులైన 20 మందితో కలిసి కంటైన్మెంట్ రిసార్ట్ లో ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోకుండానే బర్త్డే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు చేసి 11.2 లీటర్ల లిక్కర్ బాటిల్స్, 7.5 లీటర్ల బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో A1 గా కోలా సుధీర్ కుమార్, A2 గా షేక్ సుబానీగా ఉన్నారు. కేసు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి అంక్షాపూర్ విలేజ్లో ది కాంటినెంట్ రిసార్ట్లో ఒక పార్టీ జరుగుతుంది, ఒక ఫంక్షన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే మాకు ఫంక్షన్ జరిగినట్లయితే అక్కడ ఈవెంట్ పర్మిట్, లిక్కర్ ఈవెంట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. మాకు డౌట్ వచ్చి అక్కడ రేడ్స్ చేయడం జరిగింది. రేడ్స్ చేసినప్పుడు ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. ఆ బర్త్డే పార్టీలో లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నారు. లిక్కర్ కన్జ్యూమ్కు ఈవెంట్ పర్మిట్ ఉందా అని అక్కడ ఆర్గనైజర్ని అడగగా లేదని చెప్పాడు. లేదని చెప్పి తర్వాత ఫంక్షన్ హాల్ మేనేజర్ని కూడా అడిగాము ఎందుకు తీసుకోలేదని. అడిగినప్పుడు అతను నాకు తెలియదు సార్, వాళ్ళ చిన్న పార్టీ కదా అని చెప్పి తెలియదని చెప్పాడు. దీనికి గాను ఇద్దరిపై కేసు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఏమైనా దొరికినాయా సార్ డ్రగ్స్? ఇందులో 11.2 లీటర్స్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. 7.15 లీటర్స్ బీరు సీజ్ చేయడం జరిగింది. గంజాయి మిగతా వేరే ఏమి కూడా మాకేమి దొరకలేదు. ఓన్లీ లిక్కర్ వరకు దొరికింది, సీజ్ చేశాం. ఎవరెవరి మీద కేసు నమోదు చేశారు? ఫంక్షన్ హాల్ మేనేజర్పై చేశాం కేసు.